జై శ్రీమన్నారాయణ. ఆపదాముపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నిన్న మనకి ఈ నారదుడు వాల్మీకి రామాయణం సంక్షిప్తంగా వాల్మీకి చెప్తున్నమాట. నారదుడు చెప్పిన దానిలో మనం బాలకాండలోని ఇది మొదటి సర్గ కిందకు వస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన సంక్షిప్తంగా బోధిస్తాడు. అంటే అప్పటికి ఈయన కావ్యాన్ని మొదలు పెట్టలేదు. అప్పుడు సంక్షిప్తంగా బోధించే దానిలోనే విశేషం జరిగింది. ఎవరు ఈ లోకంలో అందరికీ ఆరాధ్యంగా ఎవరుంటారు, ఇన్ని గుణాలు కలిగిన వాళ్ళు ఎవరు ఉంటారంటే అప్పుడు మనకేం చెప్పాడు, శ్రీరామచంద్రుడి గురించి తెలియజేస్తూ ఆయన యొక్క సౌష్ఠవాన్ని కూడా ఆయన యొక్క శరీరాన్ని గురించి కూడా చెప్పాడు అన్నమాట. చెప్పేసి ఇప్పుడు ఏంటంటే మనకి 21వ శ్లోకం ఒకసారి చదువుకుందాం. ఎందుకంటే దీనిలో సంక్షిప్తం అంతా రామాయణం మొత్తం దీనిలో వచ్చేస్తుంది మొదటి సర్గలో. తస్యాభిషేకం సంభరాన్ దుష్టా పార్త అత కైకేయీ పూర్వం దత్తవరో దేవి వరం మేనం అయాచత వివాసనం రామస్య భరతాస్మి శేచనం. అంటే ఈ వాక్యం ఏం చెప్తారంటే శ్రీరామని యువ పట్టాభిషేకంకై జరుగుతున్న ఏర్పాట్లను దశరథుని ప్రియ భార్య అయిన కైకేయి తన దాసి అయిన మందర ద్వారా తెలుసుకుంటుంది. తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది, పూర్వము దశరథుడు ఆమెకు 2 వరాలు ఇచ్చాడు. ఆ 2 వరాలకి ఆ 2 వరాలు కోరుకుంటుంది. ఆ 2 వరాల్లో కూడా ఏమంటే ఒకటి వనాలకి పంపటము, రెండోది ఏంటంటే భరతుడిని పట్టాభిషేకం చేయటం. ఈ 2 వరాలు ఆమె తన భర్తని కోరిందనమాట. తర్వాత వాక్యలు ఏం చెప్తున్నారంటే సా సత్యవచనాధ్రాజ ధర్మపాసేన సంయుత వివాయాసమాసున సుతం రామం దశరథ ప్రియమం. సత్యసంధుడైన దశరథ మహారాజు ధర్మపాశానికి కట్టుబడి ప్రియాతి మసుతుడైన శ్రీరాముని వనాలకి పంపాల్సి వచ్చింది. అప్పుడేమంటారు, వీరుడైన శ్రీరాముడు కైకేయికి ప్రియము కూర్చుటకై తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్య పరిపాలనకై వనవాసానికి బయలుదేరుతున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ తం రజంతం ప్రియం భ్రాత్వా లక్ష్మణో నుజగామః స్నేహద్వ్యా సంపన్న సుమిత్రానందవర్ధన భ్రాతారం దయతో భ్రాతు సౌభ్రాత్ర మనుదర్శయాన్. అంటే సుమిత్ర సుతుడైన లక్ష్మణుడు శ్రీరామునకు ప్రియ సోదరుడు, మిక్కిలి వినయ సంపన్నుడు, రాముని యందు భక్తి తత్పరుడు. అన్న అడవులకు బయలుదేరుచుండగా స్నేహాతిపూర్వకంగా లక్ష్మణుడు కూడా ఆయనను అనుగమించాడని చెప్తారు. అయితే ఆయనతో పాటు నడిచాడు ఈయన కూడా. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత జనకస్య కులే జాత దేవమాయేవన నిర్మిత సర్వలక్ష్మణ సంపన్న నారీణాం ఉత్తమా వధు సీత అప్యానుగత రామం శశినం రోహిణీయత పౌరేరనుగతో దూరం పిత్ర దశరథేచన శృంగిబేరే నూతన గంగాకులే వ్యసర్జ్యాత్ గుహో మాసద్య ధర్మాత్మా నిషాది పతిం ప్రియం. అంటే ఈ జనక వంశమున పుట్టినటువంటి సీతాదేవి శ్రీరామునికి ధర్మపత్ని. ఆమెకు ఆయన మీద ప్రేమ అనురామం ప్రాణ సమానురాలు. దేవ మాయవలే అంటే దేవతలు సైతము మోహింపచేసే మోహిని వలె అపూర్వ సౌందర్యం కలది. సర్వలక్షణ శుభలక్షణ శోభిత దశరథుని కోడళ్ళు, స్త్రీలలో ఉత్తమరాలు. ఆమెయు చంద్రుని రోహిణి వలె, చంద్రుడు ఎలా అయితే రోహిణి వలె శ్రీరాముని ఈమె అనుగమించింది. అలాగే దశరథుడు ద్వారం వరకు వారిని అనుసరించాడు. అలాగే ఊరి పౌరులందరూ కూడా, ఊర్లో వాళ్ళందరూ కూడా ఆయన ఎమ్మటే వాళ్ళు కూడా బయలుదేరారన్నమాట. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగా తీరమున గల శృంగి బేరమునకు తన భక్తుడు నిషాదులకు రాజు అయిన గుహుని కలుసుకొనిను. పిమ్మట రథసారథిని వెనక్కి పంపించేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక శ్లోకం అనమాట. ఈ శ్లోకంతో ముగిద్దాం ఇవాళ. గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా తే వనేన వనం గత్వా నదీస్తిర్ణ బహుతక చిత్రకూట మనుప్రాప్యో భరద్వాజ శాసనాత్ రమ్యే మావసదం కృత్వా రమామాణ వనేత్రయః దేవగంధర్వ సంకాసే తత్ర తే జ్ఞనవసాన్ సుఖం.
శ్రీరాముడు సీతాలక్ష్ములతో కూడి గుహినితో కూడి వనములకు సాగిపోవచ్చు గుహిని సహాయంతో జల సమృద్ధి గల గంగానని దాటని చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఇంకేం చేశారు, పిమ్మట భరద్వాజ మహర్షిని కలిసి ఆయన ఆదేశానుసారము సీతారామ లక్ష్మణులు మందాకి నది తీరము గల చిత్రకూటముకి చేరేసి అక్కడ ఏం చేరారు, అక్కడ చక్కని పర్ణశాల నిర్మించుకొని ముగ్గురును దైవ గ్రంథ సదస్సులై సుఖముగా ప్రశాంతముగా నివసింపసాగిరి. అంటే ఇక అడవులకు బయలుదేరి అక్కడ చిత్రకూటములోకి చేరారన్నమాట. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజుకు 31వ శ్లోకం దాకా పూర్తయింది. తర్వాత వీడియోలో మిగిలిన ఇంకొక 10 శ్లోకాలు మనం తెలుసుకుందాం. జై శ్రీరామ్.